లత, క్షమించండి అమ్మా, మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చాను. దేవి అనుమతి ఉండబట్టే వచ్చావు. రామ్మా, దేవి దర్శనం చేసుకుందువురా. తరతరాలుగా మేము పూజిస్తున్న ఇలవేల్పు, ఆ అభయహస్తమే మాకు రక్ష. శుక్రవారం ఈ వజ్రాల హారం అలంకరిస్తాం. అవును, పద్యం చదువుతున్నప్పుడు నీ కంఠంలో ఏదో ఆవేదన గమనించాను. కారణం? నా ఉద్యోగం నాకు విషమ పరీక్ష అయిందమ్మా. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేక నలిగిపోతున్నాను. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. ఆ దేవి అండగా ఉండి నీకు దారి చూస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. చూసారా, మీరంత మంచివారు. ఆఫీస్కి వస్తానన్నారు, వచ్చి మాట నిలబెట్టుకున్నారు. మిస్ లత, తాగుబోతు నిలబడేది నేల మీద కాదు, మాట మీద. కానీ మీరు ఇప్పుడు కూర్చోవలసింది ఈ సీటు మీద. మై గాడ్, ఈ సీటు మీద నాకొద్దు, నాకు ఇరుగ్గా ఉంటుంది, ఊపిరా. రోజుకు 1 గంట కూర్చుంటే చాలు. గంటే? పోనీ 10 నిమిషాలు. కూర్చున్నాను. గుడ్ మార్నింగ్. ఏ మోహిని, ఏమిటి కథ? యూనిఫామ్ వేసావే? మీ సెక్రటరీ గారు ఆర్డర్, ఇక నుంచి స్కూల్లో అందరూ సమానమే, అందరూ ఒకే చోట కూర్చోవాలి, ఒకే యూనిఫారం వేసుకోవాలి. అసలు తేడాలే లేవన్నమాట. ఉన్నాయి, తెలివి గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అంతే. అయితే స్కూల్లో కూడా మరమ్మతులు ప్రారంభించారన్నమాట. ఒక్క స్కూల్లోనే కాదు బాబు, దేవాలయంలో కూడా మార్పు తెచ్చింది లత. ఈవేళ అక్కడ పూజలు జరిపించి ప్రసాదం దివాణానికే పంపించాడు పూజారి. ఇదిగో బాబు దేవుని ప్రసాదం. లత, చాలా సంతోషమమ్మా. అన్నిటికంటే నువ్వు తీసుకొచ్చిన పెద్ద మార్పు, చిన్నబాబుని ఆఫీసులో ఇట్లా చూడడం. ఈ మార్పు ఇంకొకరి వల్ల అయ్యేది కాదమ్మా. ఇదిగో ప్రసాదం. ఈ ఫైల్ కొంచెం చూడండి. వాట్? నాకు కూడా యూనిఫామ్ తగిలిచ్చేట్టున్నారా మీరు? నథింగ్ డూయింగ్. ఈ తలనొప్పి పనులన్నీ నా మీద వేసుకోవడానికి కాదు, మిమ్మల్ని సెక్రటరీగా పెట్టుకుంది. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఓ, 10 నిమిషాలు అయిపోయింది. పలహారం చేసుకో. అమ్మా, ఏంట్రా ఇందులో సంతకం పెట్టు. ఏమిట్రా అది? అని ఏట్రమ్మా, లత పంపింది. ఇక్కడ కదమ్మా, ఇక్కడ. ఎంత పంపిందిరా? 200. ఏదో పంపింది, ఎందుకు సరిపోతాం. ఇవి 2, ఇవి 3. అరే కృష్ణ, ఇది తీసుకెళ్ళి అమ్మకి 200 లెక్క పెట్టుకోమని చెప్పు. ఎక్కడదన్నయ్యా? ఎక్కడదో తీసుకురాకపోతే ఎలా? ఇంతమంది తినద్దు మరి. పుట్టించా 300 పుట్టించా. తలకాయనది నీకే నాకే. ఈ రోజంతా కష్టపడి 3 కాంబినేషన్లు వేశాను. ఈసారి జైలలిత తప్పకుండా వస్తుంది. ఆహా, అయితే గన్ షాట్ గా జాక్ పాట్ మంది. సెక్రటరీ గారు 2000 రూపాయలు డబ్బు తెమ్మన్నారు. ఏం డబ్బు? అదే చిన్నబాబు గారు తెమ్మన్నారు. దేనికి? లేదండి, బాగాంటారా మీరు? దీనికి డబ్బు లేదు, ఏం లేదు, వెళ్ళు. ఏది ఇలాగే చెప్పమన్నారు? అయితే బెదిరిస్తున్నావా? వెళ్ళి చెప్పు. చెప్తే చాలా కష్టాల్లో పడిపోతారు మరి మీరు. ఆ మాట మీరు అక్కర్లేదు. ఏ విషయంలో అయినా చిన్నబాబు గారు మీ మాట వింటారేమో కానీ ఇదో ఈ విషయంలో మాత్రం నా మాట వింటారు. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఎందుకంటే తర్వాత చూస్తారుగా మరి. ఏ రెండు కనపడలేను. ఇడియట్. లత,
డబ్బు లేదన్నావట. లాట, నువ్వు హద్దు మీద ప్రవర్తిస్తున్నావు. లత, మా ఖర్చులను అలవాట్లను ప్రశ్నించి దెబ్బతినకు. నువ్వు మా నౌకరు. చెప్పింది చేయడం, లెక్కలు రాసుకోవడం నీ పని. అనవసరంగా అధికారాలు చాలించాలని చూడకు. జాగ్రత్త. చిన్నబాబు గారండి భలే ఈకురారండి. సెక్రటరీ గారు తల దెబ్బకు తిరిగిపోయిందంటే నమ్మండి. ఇదే మాట ఆవిడ కూడా అన్నారండి. మరి కాండపు కూడా రాలేదు. సరేలేండి, మీ కోపం ఎంతసేపు? గ్లాస్ అయిపోతే మళ్ళీ నన్నే కాగేస్తారు. చెప్పొచ్చి లేదంటే ఏమిటి? ఒకటి మీ డబ్బు, మరొకటి నా రాజీనామా. అంటే ఒకటి నా అధికారం, మరొకటి నీ అహంకారం. అవునా? అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఆ మాత్రం ఆత్మాభిమానం నీకే కాదు, నాకు. లేదని లేదు, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మీ డబ్బు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? కానీ వాడెంత అసభ్యంగా ప్రవర్తించాడో మీకు తెలియదు. చివరికి మీరే వాడి చేతుల్లో ఉన్నారన్నంత ధీమా ఏర్పడింది వాడికి. అది మీరిచ్చిన చనువు. పైగా వాడెదుటే నన్ను తోలనాడారు. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో అన్నారు. అనడం మీ అధికారం, పడడం నా పేదరికం. సారీ అన్నానుగా. లత, దిస్ ఇస్ ఆల్ మై వీక్నెస్. బాటిల్ అంటే నాకుండే బలహీనత. నేను మొదటే చెప్పాను, నా దగ్గర ఉద్యోగం చేయాలంటే ఇలాంటివెన్నో వస్తాయి. ఇలాంటివన్నీ సహించడానికి మనిషి మీద అభిమానం ఉండాలి లత. సారీ సార్. బాబు సరుకు తెమ్మంటారా ఏంటండి? చావు తీసుకురా. ఓ ఇడియట్. అలాగే బాబు. బాబు తెలియకుండా తీసుకురా. బాలేంటారే బాబు మీరు. దింపో ఉత్తర్లో ఉంది. నేను మా ఊరు రాదు కాదు, మరి సీసాదాసునే బలవా. బాబు దాని సంగతి మీకు చెప్పాలంటే అండి 10 సంవత్సరాలు పడుతుందండి. మరి దానికోసం సైకిల్ రిక్షాల మీద, మోటార్ బైకిల్ మీద, రైలులోనూ వచ్చేసేవారండి. ఇంకో పెద్ద మోజుమరి ఏమోనండి, దాని మీద బాగా అయిపోయాడండి. తర్వాత ఏమోనో ఆఖరి మన చేతిలో వచ్చేసింది అనుకోండి.